మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మాజీ ప్రధాని అంతిమ సంస్కారాలకు స్థలం కేటాయించకుండా మోదీ సర్కార్ అవమానించిందన్నారు కూటమి నేతలు. మరోవైపు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ లీడర్లు. ఢిల్లీలో ఆప్ను ఓడించడానికి ఓటర్ లిస్టుల్లో బీజేపీ మార్పులు చేస్తోందన్నారు ఆప్ నేతలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అంతిమ సంస్కారాలకు స్థలం కేటాయించకుండా మోదీ సర్కార్ అవమానించిందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలాగే మన్మోహన్ సింగ్ కు రాజకీయాల్లో శత్రువులెవరూ లేరన్నారు. మన్మోహన్ సింగ్ మాటల కంటే చేతలతోనే ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. బెలగావిలో నిలిచిపోయిన ర్యాలీ జనవరి 3న జరుగుతుందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా జనవరి 25న సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర ఉంటుందన్నారు జయరాం రమేష్. 26 जनवरी 2025 से 26 जनवरी 2026 तक हम एक संविधान बचाओ राष्ट्रीय पदयात्रा निकालेंगे। ये गांव-गांव में होगा, कस्बों में होगा, शहरों में होगा, ब्लॉक में होगा, जिले में होंगे और ये इसमें सभी कांग्रेस नेता शामिल होंगे, सभी नेता, राष्ट्रीय नेता, राज्य के नेता, और 1 साल तक चलेगा संविधान बचाओ రాష్ట్రీయ పదయాత్ర. మన్మోహన్ సింగ్ సమాధి విషయాన్ని కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. స్మారక నిర్మాణానికి కేంద్రం స్థలం కేటాయించిందని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఢిల్లీలోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోకి రోహింగ్యాలను బీజేపీ తీసుకొచ్చిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు హర్దీప్ సింగ్ పూరి. कांग्रेस पार्टी ने उनके अध्यक्ष खड़गे जी ने एक चिट्ठी लिखी और चिट्ठी में कहा दैट वी वुड लाइक समथिंग. तो सरकार ने फ्राइडे रात को सैटरडे सुबह होम मिनिस्ट्री ने कम्युनिकेशन लिखी, उसमें कहा दैट वी एग्री टू देयर रिक्वेस्ट. तो रिक्वेस्ट उन्होंने किया, हमने दिया. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు కేంద్రం స్థలం కేటాయించకపోవడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. శక్తిస్థల్లోనైనా స్థలం కేటాయించాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కోరారన్నారు. అయినప్పటికీ మోదీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. స్మారకం నిర్మించే చోటే మన్మోహన్ అంత్యక్రియలు జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పూరి చౌకోబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు పవన్ ఖేరా. निगमबोध घाट पर कब आपने सुना कि किसी पूर्व प्रधानमंत्री की अंत्येष्टि हुई है? हम कम बोले क्योंकि ऐसा मौका नहीं था. इंतजार हम भी कर रहे थे कि देखिए सवाल तो पूछेंगे हम. निगमबोध घाट पर आप एक पूर्व प्रधानमंत्री की अंत्येष्टि कर रहे हैं. आपके पास राहुल जी और प्रियंका जी ने यहां तक कहा कि आप शक्ति स्थल से कोई हिस्सा लेना चाहे ले लीजिए, लेकिन उनको ऐसी जगह उनकी अंत्येष्टि होनी चाहिए जहां स्मारक बन सके उनका. नहीं माने ही नहीं. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ ప్రారంభమైందని ఆరోపించారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో డిసెంబర్ 15 నుంచి బీజేపీ 5,000 ఓటర్ల పేర్లు తొలగించిందని ఆరోపించారు. అలాగే 7,000 దొంగ ఓట్లను చేర్చారన్నారు. ఓటర్ లిస్టులోని 12% ఓట్లలో అక్రమాలు జరిగినప్పుడు ఎన్నికలు నిర్వహించి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఓట్ల అవకతవకలపై జిల్లా ఎన్నికల అధికారికి లెటర్ రాశామని వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు కేజ్రీవాల్. लगभग 5% वोट ये डिलीट करवा रहे हैं, 7.5% वोट ये ऐड करवा रहे हैं. तो चुनाव कराने का जरूरत ही क्या है? चुनाव बचा क्या उसके बाद? चुनाव तो कुछ नहीं बचा. 12% वोट अगर इधर के उधर कर देंगे तो फिर तो चुनाव कुछ बचा ही नहीं. खेल हो रहा है इस देश के अंदर चुनाव के नाम पे. कोई वोटर रह तो नहीं गया, जो रह गया उसकी वोट बनाती है, जो गलत है उसकी डिलीट करती है. బీహార్లో సీఎం నితీష్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందన్నారు జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్. బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.